హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. డిఎస్సి మ్యాథ్స్ ఎస్జిటి వాళ్ళ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఎస్పెషల్లీ ఈ వీడియో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి యూస్ఫుల్ వీడియో. ఎందుకంటే మ్యాథ్స్ టఫ్ అని భావించే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఆల్మోస్ట్ 24 బిట్స్లో 20 బిట్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఈ టాపిక్స్ నేర్చుకున్నారు అంటే బేసిక్ నాలెడ్జ్ కంటెంట్ నేర్చుకోండి. అలాగే ప్రాసెస్ మనకి క్యాలిక్యులేషన్ ప్రాసెస్ తెలిస్తే ఆల్మోస్ట్ 20 మీరు మీరు పెట్టగలుగుతారు. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ సంఖ్యామానం. సంఖ్యామానానికి సంబంధించిన సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, రేషనల్, ఇర్రేషనల్, అకర్ణీయ, కరణీయ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. చూడండి, ప్రధాన సంఖ్యలకు సంబంధించి చాలా ఉంటుంది. దానికి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. చూడండి, తప్పక 1 బిట్ వస్తుంది. ప్రధాన సంఖ్యల నుంచి అయినా రావచ్చు, లేదా సంయుక్త సంఖ్యల నుంచి, రేషనల్ నంబర్స్ నుంచి అయినా వస్తుంది. అకర్ణీయ సంఖ్య లేదా కర్ణీయ సంఖ్యల నుంచి వస్తాయి బిట్. ఇందులోంచి సంఖ్యా వ్యవస్థ నుంచి తప్పక ఒక బిట్ వస్తుంది. అలాగే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం నుంచి కూడా తప్పక ఒక బిట్ వస్తుంది. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రిలేషన్ ఏంటంటే ఏవైనా రెండు సంఖ్యలు ఏ కామా బీలు బీల లబ్ధము, ఏ కామా బీల లబ్ధము ఆ రెండు సంఖ్యల హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎంల లబ్ధానికి సమానము. అంటే ఫార్ములా ఏంటి? ఏవైనా రెండు సంఖ్యల లబ్ధము ఆ రెండు సంఖ్యల గసాబా మరియు కసాబాల లబ్ధానికి సమానము. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఎన్నో బిట్స్ మనకి అడగడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ బిట్కి సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగింది, చూడండి. అలాగే శాతాలు, భిన్నాలకు సంబంధించి అడుగుతారు. ఇందులోనే దశాంశమానాలు అడుగుతారు. శతాంశమానాలకు సంబంధించి బిట్స్ వస్తాయి, శాతాలకు సంబంధించి వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, సూక్ష్మీకరణ, బోర్డ్ మాస్ పద్ధతికి సంబంధించి ఒక బిట్ కంపల్సరీ వస్తుంది. దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. బోర్డ్ మాస్ మెథడ్ క్లారిటీగా హెడింగ్ బోర్డ్ మాస్ అని పెట్టి ఒక ఎగ్జాంపుల్తో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూసుకోండి, ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. అలాగే హెచ్సిఎఫ్ ఎల్సిఎంది కూడా వీడియో చేయడం జరిగింది. స్క్వైర్స్ అండ్ స్క్వైర్ రూట్కి సంబంధించి మొన్న తెలంగాణ టెట్లో స్క్వైర్స్ అండ్ స్క్వైర్ రూట్స్కి సంబంధించి ఒక బిట్టు, క్యూబిట్ రూట్కి సంబంధించి ఒక బిట్టు ఆల్రెడీ నేను ఈ వీడియోలు చేయడం జరిగింది. అంటే పర్టికులర్గా ఒక్కటి అని కాదు, స్క్వైర్స్కి సంబంధించి నీకు స్క్వైర్ రూట్లో 4 ఉన్నాయనుకో, ఎనీ 4 డిజిట్స్ ఉంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అది పర్ఫెక్ట్ స్క్వైర్ అయినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, స్క్వైర్ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. స్పెషల్లీ స్క్వైర్స్ అండ్ స్క్వైర్ రూట్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను. క్యూబ్స్ అండ్ క్యూబిక్ రూట్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. మన వీడియో చూసింటే మొన్న ఎగ్జామ్లో తప్పక బిట్ అటెంప్ట్ చేసింటారు. అంటే డైరెక్ట్ బిట్ రాలేదు. స్క్వైర్ రూట్స్కి సంబంధించి స్క్వైర్ రూట్ వాల్యూ ఇచ్చి సమ్ ఈక్వేషన్ టైప్ ఇచ్చారు. చూసుకోండి ఒకసారి బిట్ ఎలా వచ్చిందో. నెక్స్ట్, డేటా హ్యాండ్లింగ్కి సంబంధించి, దత్తాంశ నిర్వహణకు సంబంధించి కమ్మీ రేఖా చిత్రాలు కానీ, పై చార్ట్ కానీ ఏదో ఒక్క బిట్ కంపల్సరీ అడుగుతారు. ఇందులోంచి ఎక్కువ పై చార్ట్ నుంచి అన్న బిట్ వస్తుంది, లేకుంటే కమ్మీ రేఖా చిత్రాల నుంచి వస్తుంది. చూసుకోండి. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ మరియు చక్రవడ్డీకి సంబంధించి బిట్ వస్తుంది. బారు వడ్డీకి సంబంధించి వీడియో చేశాను. చక్రవడ్డీకి సంబంధించి నెక్స్ట్ రాబోతుంది వీడియో, చూడండి తప్పకుండా. మన ఛానల్లో ఉన్నటువంటి జస్ట్ నేను ఇచ్చిన స్మాల్ 1 వీడియో అయినా కంటెంట్ పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బారు వడ్డీ మీన్స్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు బారు వడ్డీలో PTR/100. సో బారు వడ్డీలో టోటల్ అమౌంట్ ఏమవుతుందంటే P+PTR/100 అవుతుంది. ఎందుకంటే P+I, ఎందుకంటే అసలు అమౌంట్కి ఇంట్రెస్ట్ని కలిపితే మొత్తం అమౌంట్ అవుతుంది కదా. సో ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ని కలపడం జరిగింది. ఇందులో P కామా తీస్తే 1+TR/100. ఇది ఫార్ములా అనమాట, మెయిన్ ఫార్ములా. ఇది బారు వడ్డీకి సంబంధించి. అలాగే చక్రవడ్డీకి సంబంధించి ఫార్ములా, చక్రవడ్డీకి సంబంధించి A = P(1+R/100)(NT). దీన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో
క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 ఫార్ములాస్ వచ్చాయంటే మీరు ఈ సమ్ కంపల్సరీ చేయగలుగుతారు. నెక్స్ట్ 2D షేప్స్ అండ్ 3D షేప్స్కి సంబంధించి 2 బిట్స్ వస్తాయి. 2D షేప్స్కి సంబంధించి దీర్ఘచతురస్రం, చతురస్రం వీటికి సంబంధించి బిట్స్ కంపల్సరీ వస్తాయి వైశాల్యాల నుంచి. దీంట్లో అయితే 3D షేప్స్ నుంచి అయితే ఘన పరిమాణాలకు సంబంధించి బిట్స్ వస్తాయి. ఇంకా బాట వైశాల్యాలు వస్తాయి, రింగ్ వస్తుంది. చూడండి ఇలా వస్తాయన్నమాట వీడియోస్. ఇలాంటి బిట్స్ వస్తాయి కంపల్సరీ. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ 2-3 వీడియోస్ చేశాను, ఇంకా డెప్త్గా చెప్పుకుందాము. కాలం, దూరం, వేగం, టైం, వర్క్ వీటి నుంచి బిట్స్ కంపల్సరీ వస్తాయి. సంభావ్యత, ప్రాబబిలిటీకి సంబంధించి బిట్స్ వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఆల్మోస్ట్ ఈ వీడియోలు చేయడం జరిగింది. చూడండి కంపల్సరీ ఈ టాపిక్స్ మీరు నేర్చుకున్నారంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 20 తెచ్చుకుంటారు. భయపడాల్సిన అవసరమే లేదు. మ్యాథ్స్ అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ సబ్జెక్ట్. జస్ట్ కంటెంట్ అవగాహన చేసుకున్నారంటే మీరు మ్యాథ్స్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. డెఫినేషన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.